డెల్టా ప్రాంతంలో ఆయన ఎదురులేని నాయకుడు. ఇద్దరు సీఎంలకు నమ్మిన బంటులా ఉన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఆయన ఎప్పుడూ అభిమానిస్తూ ఉంటారు అక్కడి ప్రజలు. రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన కీలక నేత ఇప్పుడు తీరం ఎక్కడో గమ్యం ఎక్కడో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. రాజ్యసభ పదవిని తృణప్రాయంగా వదిలేసుకున్న నాయకుడికి పూర్వ వైభవం వస్తుందనే నమ్మకంతో ఉంది ఆయన అనుచర గణం. ఇంతకీ ఎవరా నాయకుడు? ఉన్న పదవిని ఎందుకు వదులుకున్నారు? ఏ పదవి లేకుండా ఎందుకిలా మిగిలిపోయారు? రాజకీయాల్లో బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయి. ఒకప్పుడు రాజకీయంగా చక్రం తిప్పిన ఆ నాయకుడు ఇప్పుడు తన టైం రాకపోతుందా అని నిరీక్షిస్తున్నారు. ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్లు ఆ సీనియర్ నేత పరిస్థితి. వారసుడి భవిష్యత్తు కోసం చేసిన త్యాగాలు ఫలితాన్ని ఇవ్వకపోగా ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేపల్లె నియోజకవర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి ఎంపీపీ నుంచి ఎంపీ స్థాయి దాకా అంచెలంచెలుగా ఎదిగారు. జిల్లా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ప్రవాహ కొనసాగించిన మోపిదేవి రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం డైలమాలో పడింది. 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన మోపిదేవి వెంకటరమణ వైఎస్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ముందే మంత్రిగా ఉన్న మోపిదేవిని కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. జగన్తో పాటు జైలు జీవితం గడిపిన మోపిదేవి ఆ తర్వాత వైసీపీలో చేరారు. సొంత నియోజకవర్గం రేపల్లె నుంచి వైసీపీ అభ్యర్థిగా 2014-19 ఎన్నికల్లో పోటీ చేసిన మోపిదేవి పరాజయం పాలయ్యారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో మోపిదేవి సుడి తిరిగింది. రేపల్లెలో ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కింది. ఎమ్మెల్సీని చేసి క్యాబినెట్లోకి తీసుకున్నారు వైసీపీ అధినేత. అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి తర్వాత ఆయన్ని రాజ్యసభ ఎంపీగా చేశారు. రాజ్యసభకు వెళ్లడం ఇష్టం లేకపోయినా అనివార్యంగా ఒప్పుకున్నారు మోపిదేవి. 2024 ఎన్నికల్లో రాజకీయాల నుంచి తప్పుకుని కొడుకు రాజీవ్ని బరిలోకి దించాలని మోపిదేవి ఆశించారు. కానీ వెంకటరమణ వారసుడికి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాకరించింది. మొన్నటి ఎన్నికల్లో మారిన సమీకరణాలతో రేపల్లె సీటు గౌడ సామాజిక వర్గానికి చెందిన ఈ ఊరు గణేష్కి కేటాయించింది. దీంతో మోపిదేవి మనస్తాపానికి గురైనా తన అసంతృప్తి బయట పడకుండా జాగ్రత్త పడ్డారు. ఎన్నికల ఫలితాలు తీవ్రంగా నిరాశపరచడంతో రాజకీయ భవిష్యత్తుపై ఫోకస్ పెట్టారు. వైసీపీలో తన సామాజిక వర్గానికి చెందిన శిథిల అప్పలరాజుకు ప్రాధాన్యం ఇవ్వడం, సొంత నియోజకవర్గంలో మరొకరికి టికెట్ ఇవ్వడంతో పార్టీలో తన భవిష్యత్తు లేదని భావించారు. ఎన్నికలు ముగిసిన 6 నెలలలోపే ఎంపీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. ఎమ్మెల్సీ పదవి హామీతోనే మోపిదేవి టీడీపీలోకి వచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే తనకు ఎమ్మెల్సీ ఇచ్చినా ఇవ్వకపోయినా కొడుకు రాజకీయ భవిష్యత్తు ముఖ్యమన్న ఆలోచనతోనే మోపిదేవి ఉన్నారంటున్నారు. ఆయన రాజ్యసభకు రాజీనామా చేసే సమయానికి 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నా వాటిలో 1 మోపిదేవికి ఇస్తారనుకున్నా అది జరగలేదు. దీంతో వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న అసంతృప్తి మోపిదేవిలో ఉందంటున్నారు. ఆయన ఎక్కడా బయటపడకుండా ప్రజల్లోనే ఉంటూ తన కొడుకు భవిష్యత్తుపై దృష్టి పెట్టారాయన. అయితే టీడీపీలో చేరిన నియోజకవర్గ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండలేకపోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు పదవి లేకపోవడం, ఇటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేకపోవడంతో నిరుత్సాహంతో ఉన్నారట మోపిదేవి అభిమానులు. వచ్చే ఎన్నికల నాటికైనా మోపిదేవి యాక్టివ్ అవుతారా, లేక రాజకీయంగా వారసుడికి దారి చూపుతారా అని మోపిదేవి అనుచరుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే మోపిదేవి కేవలం ఎమ్మెల్సీ ఇస్తారనే నమ్మకంతోనే రాజ్యసభకు రాజీనామా చేయలేదంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే గతంలో మాదిరిగానే కూచినపూడి, రేపల్లె నియోజకవర్గాలు ఏర్పడతాయని, తన కొడుకు కోసం ఓ సీటు అడిగే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో బీసీ నాయకుడు ఉన్నారంటున్నారు. అయితే అనుకున్న విధంగా నియోజకవర్గ పునర్విభజన జరిగితే ప్రజల్లోనే ఉండాలన్న మోపిదేవి కోరిక నెరవేరుతుంది. మోపిదేవి కుటుంబం మళ్లీ రాజకీయంగా చక్రం తిప్పే అవకాశం ఉంటుంది.